రోజుల్లో ఓ సినిమాకి హిట్ టాక్ రావడమే గగనం. తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుందంటే ఆ సినిమాకి వసూళ్ల పంట పండినట్టే. ప్రేమం సినిమాకి అలానే యునానిమస్ గా హిట్ టాక్ దక్కింది. పైగా దసరా సీజన్ లో విడుదలైన సినిమా ఇది. యూత్ కి బాగా పట్టేసే లవ్ స్టోరీతో తయారైన కథ. మరి వసూళ్లు ఏ రేంజ్ లో ఉండాలి? చైతు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని, కనీసం 30 కోట్లైనా వసూలు చేస్తుందని అంతా భావించారు. కానీ ప్రేమం టాక్ కి వచ్చిన వసూళ్లకి ఎక్కడా పొంతం లేకుండా పోయింది. ఈ సినిమాకు దాదాపు 19 కోట్ల బిజినెస్ జరిగింది. ఖర్చులు పబ్లిసిటీ కలుపుకుని 22 కోట్ల వరకు రావాలి. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి 16 కోట్లే దక్కాయట. అంటే మరో 6 కోట్లు బాకీ. ఈ సినిమా నిర్మాతలకు శాటిలైట్ ద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు 4 రాళ్లు వెనకేసుకున్నారు. కానీ ఈ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం కనీసం 20% నష్టపోవడం ఖాయం. ఇంత మంచి టాక్ వచ్చాక కూడా నష్టాల్ని మూటగట్టుకున్న సినిమా ఈ మధ్య కాలంలో ఇదేనేమో. నాగ చైతన్యకి మాస్లో పట్టు లేకపోవడంతో ఈ సమస్య వచ్చిందంటూ ట్రేడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఏది ఏమైనా వసూళ్లు కొల్లగొట్టే ఒక మంచి అవకాశాన్ని చైతు చేజార్చుకున్నాడనమాట.